ఆయన అక్కడ అటు ఇటు చూశాడు. 6 రాతి బాణలు ఉన్నాయంట. ఆ 6 రాతి బాణలు ఏం చేస్తారంటే వాళ్ళు నీళ్ల డ్రమ్ములు అవి. ఇప్పుడు మన డ్రమ్స్ అంటాం కదా, కాళ్ళు కడుక్కుంటారు వాళ్ళు. కాళ్ళు కడుక్కోటానికి ఉపయోగించేటువంటి నీళ్ల డ్రమ్స్ అవి. అవి రాతి బాణలు, 6 రాతి బాణలు. వాటిని చూసి అవన్నీ కాళ్ళు కడిగేస్తూ వచ్చిన వాళ్ళందరూ కాళ్ళు కడిగేస్తున్నారు. మొత్తం అన్ని అయిపోయాను. ఈ పనులతో చెప్పాడు, వాటిని 6 నీళ్లతో నింపమన్నాడు. దేంతో నింపమన్నాడు? నీళ్లతో నింపండి అన్నాడు. నీళ్లతో వాడు నింపడం అయిపోయింది సార్, నింపేశాం సార్ అన్న తర్వాత ఓకే, ఒక జగ్గు తీసుకుని వెళ్ళి విందు ప్రధాని ఎవరైతే ఉన్నాడో అతనికి ఇవి తీసుకుని వెళ్ళి ఒకసారి టేస్ట్ చూపించు అన్నాడు. అట్లాగే సార్, ఆ జగ్గు నీళ్ళల్లో ముంచి ఆ నీళ్లు తీసుకెళ్ళినోడికే తెలుసు అవి నీళ్ళని, ఇంకెవ్వరికి ఏమీ తెలీదు. సో వెళ్ళాడు, విందు ప్రధాన్ని పిలిచాడు. సార్ ఎంత టేస్ట్ చేయమన్నాడు ఆయన. ఏంటది? ఈ నీళ్ళు అని ఉంటాడు, ఈ టేస్ట్ చేయమన్నాడు అని ఉంటాడు. సరే ఆ గ్లాసులో పోసాడు, తాగాడు. తాగంగానే చూశాడు, ఏంటిది అది? మళ్ళీ చూశాడు, మరలా తాగాడు. ముందు తాగిన దాన్ని దీన్ని కంపేర్ చేసుకున్నాడు. ముందు తాగింది అదే చాలా బాగుంది, దానికంటే బాగుంది, ఇది దానికంటే టేస్ట్గా ఉన్నది. గబగబా ఇంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఏంటి అసలు మీరు మనుషులందరికీ మంచిది పోసిన తర్వాత జనాలు కాస్త మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోస్తారు, మీరు ముందు మంచి రసం పోసారు, దానికంటే మంచిది ఉంచుకున్నారా? ఇది ఎంత బాగుందో తెలుసా? ద్రాక్షారసమా మాకేం తెలుసు అంటదామా, నీకు తెలియపోవటం ఏంటి? చూడు ఎంత 6 రాతి బాణలు, మాకేం తెలుసు? ఎక్కడై? మరియకు తెలుసు, యేసుకు తెలుసు, నీళ్లు పోసిన పనోడికి తెలుసు, మిగిలిన వాళ్ళు ఎవ్వరికీ తెలియదు. దేవుడు పని చేస్తే 100 మందికి తెలియాల్సిన పని లేదు. ఆయన నేనే చేశాను, మా అబ్బాయి నేనే చేశాను, ఈమె చెప్పుకోవాల్సిన అవసరం లేదు, లేకపోతే ఈయన చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అర్థమైందా? మరియా సైలెంట్గా గబగబా వచ్చి, ఆంటీ అంత ద్రాక్షారసం ఎవరు చేశారు? పనోడు చెప్పుంటాడు, ఈయన వచ్చి అడుగుంటారు, బాబు ఎట్ట చేసావు నువ్వు, ఏంటిది ఇది? శిష్యులందరూ ఆశ్చర్యపోయి చూస్తున్నారు. అందరూ మళ్ళీ ఇంకో డబల్ రౌండ్ తాగారు. మళ్ళీ అందరూ చాలా బాగుంది, ఎట్లా కలిపావు నువ్వు, ఏమి ఇంగ్రీడియంట్స్ వాడావు నువ్వు అని చెప్పాను. ఏ ఇంగ్రీడియంట్స్? నీళ్లు వాడాడంతే. ప్రైజ్గా. అవమానం పొందాల్సిన పెళ్ళి, ఆక్షేపించబడాల్సిన పెళ్ళి ఏమైంది? అభినందించబడి, పెళ్ళంటే ఇదిరా, ద్రాక్షారసం మళ్ళీ చేస్తే ఏళ్ళలాగా చెయ్యాలరా అని చెప్పి వాళ్ళని వెళ్ళి దాంట్లో ఏం కలిపారు, దీంట్లో ఎంత కలిపారు, ద్రాక్షాలన్నీ వేశారు, స్వీట్ ఎంత వేశారు, ఇదంత వేశారు, అదంతా. బోరు బాబు మాకు అసలు తెలియదు, మాకు తెలియనే. శిష్యులు దాన్ని చూశారు, ఎందుకంటే ఆయనతోనే ఉన్నారు కాబట్టి. ఆయన మొట్టమొదట తన మహిమను అక్కడ ఆయన, దిస్ ఈస్ ద ప్రూఫ్ ఆఫ్ ఎన్ అనాయింటెడ్. మహిమను కనపరచటం, మహిమను చూపించటం అభిషక్తుని యొక్క లక్షణం. అభిషక్తుని ద్వారా దేవుడు ఆ మహిమని చూపిస్తాడు. ఇలాంటి వాళ్ళు మీ చేతులు పెడితే మీ మీద, ఇలాంటి వాళ్ళు మిమ్మల్ని దీవిస్తే మీకు ఆశీర్వాదం. ప్రతి ఒక్కరూ దీవించటం ఎట్టి పరిస్థితుల్లో ఆశీర్వాదం కాదు. దీవెనలకు సరిపడా శాపాలు జీవితాల మీదకి వస్తాయి. కాబట్టి యూ హ్యావ్ టు బి వెరీ 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 కేర్ఫుల్. మీరు ప్రత్యేకంగా బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు యొక్క అద్భుతాల్లో చూస్తారు, సూచక క్రియలు, మహత్కార్యములు అని ఉంటాయి. ఏమిటి సూచక్రియ అంటే? దేవుని శక్తిని సూచించేది, దేవుని మహిమను సూచించేది, దేవుని బలాన్ని సూచించేది, దేవుడెవరో సూచించేది సూచక క్రియ. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఎవరు చూపించేది? ఆయన చేత ప్రత్యేకించబడినోడు, ఆయన చేత పిలువబడినోడు, ఆయన చేత పంపించబడినవాడు, నా తండ్రి నా గురించి సాక్ష్యం ఇస్తున్నాడు అని ధైర్యంగా చెప్పినటువంటి వాడు. అది సూచక క్రియ, మహత్కార్యం, ఆశ్చర్యకార్యం. ఎస్, ఇది దేవుడు ఆశ్చర్యాన్ని చేస్తాడు, అవగాహనతో ఉన్నదాన్ని చేయడు. ఒక మనిషికి అతీతమైన దాన్ని,
మనిషి యొక్క కెపాసిటీకి మించిన దాన్ని ఆయన చేస్తాడు. నీ యొక్క కేపబిలిటీకి మించిన దాన్ని, నీ సామర్థ్యానికి మించిన దాన్ని, అది మహాత్యం. ఎస్, దట్ ఈస్ అది ఆ మహాత్యం అనేది ఆయన యొక్క గొప్పతనాలలో ఒకటి, ఆయనకున్నటువంటి మహిమలలో ఒకటి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి అభిషక్తుడు జీసస్ క్రైస్ట్ మొట్టమొదటిగా ఆయన తన మహిమను కనపరుచుకున్నాడు. దాని ద్వారా జరిగింది ఏమిటంటే, ఈయన ఫ్యాన్ అయిపోయాం మేమని చెప్పి లైకులు కొట్టలేదు అక్కడ. వాళ్ళు యేసుక్రీస్తు దేవుని యందు విశ్వాసం, అవర్ ఫెయిత్, మన విశ్వాసం ఏమవ్వాలి? పెరగాలి. నిజమైన వాక్యం ద్వారా, నిజమైన ప్రత్యక్షత ద్వారా, నిజమైన ప్రార్థన ద్వారా, నిజమైన కార్యం ద్వారా మనుషులు దేవునికి దగ్గరై దేవునిలో ఏమవుతారు? వాళ్ళు స్థిరపరచబడతారు. అది జరగాల్సింది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రసంగం అయిపోయిన తర్వాత మీరు వచ్చి ఏం చెప్పారు పాస్టర్ గారు అంటే అని నేను అనుకుంటే రెండు వేస్టే. మీరు రావాల్సి నాతో చెప్పాల్సింది ఏంటంటే, ప్రభువు నాతో మాట్లాడాడు పాస్టర్ గారు, ప్రభు నన్ను దర్శించాడు, ఈరోజు ఒక క్రొత్త సత్యాన్ని తెలుసుకున్నా. నిన్ను బలపరచాలి, నిన్ను స్థిరపరచాలి, కానీ నన్ను పొగడ్డానికి మీరు మాట్లాడకూడదు. నేను కూడా పొగిడేచుకునేటట్టుగా నేను విన్నానంటే నేను చేసింది తప్పే. దేవుని కార్యం ఎప్పుడూ కూడా దేవుణ్ణి పొగిడేటట్టు చేస్తుంది, దేవుణ్ణి మహిమపరిచేటట్టు అది జరగాల్సింది. ఆమేన్. రైట్. పెళ్ళిలో అవసరత వచ్చింది, వచ్చి చెప్పింది. మనం కూడా ఏం చేద్దాం చెప్పండి? చెప్దాం. చెప్పిన దానికి ఆయన పరిష్కారం ఎట్ట చేశాడు? ఎవడు రాడు ఆ ప్లాన్ వేసినోడు? ఆ విందు ప్రధాన ఆయన పెద్ద పేరు పెట్టుకుంటే సరిపోయింది. అడిగి ఎంతమందికి ఎంత వేయాలో, ఎంతమందికి ఎంత వేయాలో తెలియదు. అడిగి ఇవన్నీ చేయలేదు ఆయన. మెల్లగా దాన్ని మొత్తం నీళ్లతో నింపునానా అన్నాడు. నీళ్ళు అనండి ఒకసారి, ఇంకోసారి చెప్పండి. సమస్యకి పరిష్కారం ఏంటి? సమస్యకి పరిష్కారం వాక్యమే. బాణల్ని నీళ్లతో నింపండి, మనసుల్ని నీళ్లతో నింపండి, హృదయాన్ని నీళ్లతో నింపండి, క్యారెక్టర్ని వాక్యంతో నింపండి. మీరు నింపాల్సిన దాంతో నింపకుండా, నింపకూడని దాంతో మీ మనసులు నింపుకుంటే మీది ద్రాక్షారసం అవ్వదు. ఏమవుద్ది? అది చెడిపోయిన సాంబార్ అవుద్ది. చెడిపోయిన సాంబార్ అవుద్ది అది. దాని కుక్కలు కూడా తినవు దాన్ని. నీ జీవితానికి, నా జీవితానికి, కుటుంబంలో సమస్యలకి, వ్యాపారంలో సమస్యలకి, జీవితంలో సమస్యలకి, విశ్వాస జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు సమస్యల్ని పరిష్కరించేది వాక్యమే. నీరు అనే వాక్యం. వాక్యంతో బాణలు నింపండి, వాక్యంతో మనసులు నింపండి, వాక్యంతో జీవితం నింపండి, వాక్యంతో కుటుంబాన్ని నింపండి. వాక్యం వాళ్ళతో మాట్లాడండి. దాని సమస్యకి పరిష్కారమైన వాక్యం ఏమిటో ఒకసారి వెతకండి. వాక్యం ఏమి చెప్తుందో వినండి. ఆ ప్రకారం వాక్యానికి లోబడండి. ద్రాక్షారసం అయిపోయింది అక్కడ. ఆమె ఏమైతే లేదు అందో ఒక్క పావు గంటలో ఏమైంది? లేదు అన్నది సమృద్ధిగా అక్కడ వచ్చేసింది. మీరు వెళ్ళాల్సింది కోర్టుకు కాదు, మీరు వెళ్ళాల్సింది కౌన్సిలర్స్ దగ్గరకు కాదు, మీరు వెళ్ళాల్సింది వాళ్ళ దగ్గరికి, వీళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పుకోవటం కాదు. మీరు రావాల్సింది ఈయన దగ్గరికి రావాలి. మీరు క్రైస్తవులు కనుక, దేవుని పిల్లలు కనుక మీరు రావాల్సింది దేవుని వాక్యం దగ్గరకు రావాలి. వాక్యం దీని గురించి ఏం చెప్పింది, ప్రభువు దీని గురించి నాతో ఏం చెప్పాడు, నేను ఏం చేయటం ధర్మం, భార్య ఎలా ఉండాలి, భర్త ఎలా ఉండాలి, పాస్టర్ ఎలా ఉండాలి, విశ్వాసం ఎలా ఉండాలి, ఎలాంటి నమ్మకత్వాన్ని మనకు బైబిల్ ఏం చెప్పింది, డూ ఇట్. దాంతో నింపుకో, ద్రాక్షారసం అయిపోద్ది అంతే. ఈ సమస్యకి పరిష్కారం అయిపోద్ది. యేసు దేమీ చేయలేదు, నీళ్లతో నింపమని చెప్పాడు. వాక్యంతో మనం నింపుకుంటే, వాక్యంతో మనం నింపబడితే, వాక్యమే ప్రతి పరిస్థితిని ఏం చేస్తుంది? పరిష్కారం చేస్తుంది. కాబట్టి మనం వాక్యం దగ్గరకు రావాలి. వాక్యాన్ని ఫైనల్ అథారిటీగా మనం తీసుకోవాలి. వాక్యమే మనల్ని నిర్దేశించేదిగా తీసుకోవాలి. వాక్యానికి అవకాశాన్ని మనం
ఇస్తే మీ జీవితం ద్రాక్షారసం అవుతుంది, కానీ మీ జీవితం చేదు ద్రాక్షారసం కాదు, రుచి కలిగిన ద్రాక్షారసం, మధురమైన ద్రాక్షారసం, తీపి కలిగిన, సువాసన కలిగిన, సంతోషాన్ని ఇవ్వగలిగే, ఆహ్లాదాన్ని ఇవ్వగలిగే ద్రాక్షారసం లాగా జీవితాన్ని, పరిస్థితుల్ని, సమస్యల్ని ఆయన మారుస్తాడు. ప్రైజ్ ది లార్డ్.